అనగనగా రామరాయపురం అనే గ్రామంలో చంద్రకళ తన తండ్రి తల్లితో కలిసి నివసిస్తూ ఉండేది. చంద్రకళ పేరుకి ఆడపిల్ల అయినా మగవాడిలాగా అన్ని పనులు చేస్తుండేది. నిజానికి అలా చేయటం అలవాటు చేసుకుంది. ఎందుకంటే ఆమె బాగా ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. తాను మగవాళ్లకు ఏం తీసిపోను అని తన తండ్రికి తెలియచెప్పడం కోసం అన్ని పనులు నేర్చుకుంది. తన తండ్రి రాఘవరావు ఒక మూర్ఖుడు. ఆడపిల్ల జన్మే శుద్ధ దండగా అని భావించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు కూలిపని చేస్తూ ఉండగా ఒక గోడ కూలి చంద్రకళ కాళ్లమీద కొన్ని ఇటుకలు పడటం వల్ల కాళ్లకి దెబ్బలు తగులుతాయి. దాంతో అక్కడ తోటి పనివాళ్లు చంద్రకళని ఇంటికి తీసుకొచ్చి అప్పగించి వెళ్ళిపోతారు. అసలు దీనికి తిండి పెట్టడమే దండగా అనుకుంటే మళ్ళీ ఇదొకటా? అదేంటయ్యా అలా మాట్లాడతావ్? పిల్లకి దెబ్బ తగిలింది, కాస్త మందో మాకో తీసుకొద్దాం, కట్టు కడదామని లేదు మీకు? తీసుకొస్తా మందు మాకులు అన్నీ తెస్తాను. నాకు వేరే పని పాట లేదు. మరి అదే తగ్గుతుందిలే, దాని మానాన్నదాన్ని వదిలే. ఎప్పుడు చూడు దాన్ని ఆడిపోసుకోవడమే తప్ప ఏనాడైనా మనిషిలా చూసావా దాన్ని? దాన్నే కాదు, నిన్ను కూడా మనిషిలా చూడకూడదసలు. అంటావ్ ఎన్నైనా అంటావ్. సమయానికి ఎంత కూడొండి నోటికి అందిస్తున్నాను కదా, ఎన్నైనా అంటావ్. మిమ్మల్ని ఏమన్నా ఎన్నన్నా తప్పులేదు. అయినా కొడుకుని కనకుండా కూతుర్ని కన్నప్పుడే నిన్ను దాన్ని ఇంట్లోంచి వెళ్లగొట్టుంటే బాగుండేది. అలా కాకుండా ఇంట్లో ఉంచుకుని మిమ్మల్ని సాకుతున్నాను కదా, అదే నా తప్పు. నువ్వేమీ మమ్మల్ని సాకట్లేదు, మేమే నిన్ను సాకుతున్నాం. అది మీరున్నది నా ఇంట్లో అని మర్చిపోతున్నట్లున్నావు. అయినా ఎందుకయ్యా మా మీద నీకంత కోపం? ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్పు, నన్ను నువ్వు కనడమే నువ్వు చేసిన తప్పు. అవును, అంతే, సరిగ్గా చెప్పావు. ఏమయ్యా, ఆడపిల్లను కూడా చూడకుండా అనరాని మాటలంటున్నావని, అది చాలా పౌరుషంగా నేను మగాడికి ఏమీ తక్కువ కాదని అనిపించుకోవడానికి మగరాయుళ్లా ఊరి మీదకు వెళ్లి అన్ని పనులు చేసి డబ్బు సంపాదిస్తూ వస్తుంది కదా, అయినా నీకు కళ్ళు చల్లబడటం లేదా? మీరు ఏం చేసినా ఈ జన్మకి నన్ను తృప్తిపరచలేరు. ఏ మనిషివయ్యా నువ్వు? ఎప్పుడు మారతావయ్యా? నేను మారాల్సిన అవసరం లేదు, నేను మారను కూడా. అలా అని చెప్పి రాఘవరావు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. నువ్వేమీ పట్టించుకోకే తల్లి, నాకిదంతా అలవాటి కదమ్మా, కొత్తగా బాధపడాల్సిందేమీ లేదు. నీ మనసు బాధపడుతూ ఉంటుందని నాకు తెలుసు కాని నేనేమీ చెయ్యలేకపోతున్నాను. నన్ను క్షమించు తల్లి. నువ్వెందుకమ్మా నన్ను క్షమాపణలు అడగటం? నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అలా అనుకుంటూ చంద్రకళ తన చేతికి ఉన్న కంకణం చూస్తూ అందులో ఉన్న అమ్మవారిని చూస్తూ మనసులో, తల్లి జగన్మాత, నా తండ్రి ఆలోచన తీరుని మార్చలేవా? కనీసం ఒక్కరోజైనా నేనతనికి నచ్చే కూతురులా ఉండే రోజు వస్తుందా? ఒక్కరోజైనా నన్ను ఆడపిల్లలా కాకుండా నన్నులా చూస్తాడా? అలా అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది చంద్రకళ, ఆ చేతికి ఉన్న కంకణం గురించి ఆలోచిస్తూ. కొద్ది రోజుల క్రితం చంద్రకళ నడుచుకుంటూ వస్తూ ఉండగా దారిలో ఒక ఆవు ఎదురుగా కోపంగా పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. దాన్ని చూసి చంద్రకళ భయపడి తప్పుకోవడానికి ప్రయత్నించి కింద పడిపోతుంది. అది చూసి పక్కనే చెట్టు కింద కూర్చున్న ముసలమ్మ, అయ్యో తల్లి, పడిపోయావా? లే తల్లి, లే. ఆ ఆవేవి చెయ్యత్తల్లి, నువ్వనవసరంగా భయపడ్డావు. అవునా? నన్నే పొడవటానికొస్తుందేమో అని భయపడ్డానవ్వా. ఇవిగో తీసుకో, కాసిని నీళ్లు తాగు. అయినా ఈ సమయంలో అడవిలో నుంచొస్తున్నావేంటి? అది నేను అడవిలో నుంచి చింతపండు తీసుకొద్దామని వెళ్ళాను. ఈ రోజంతా చింత చెట్ల కోసం వెతికాను. ఒక పెద్ద చెట్టు కనిపించింది. రేపు వెళ్లి చింతపండు సేకరించి రావాలి. చూస్తే నువ్వు ఈ ఊరి పిల్లవు కానట్టున్నావు. నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. అవునావా? నువ్వన్నది నిజమే. ఇది మా ఊరు కాదు, నేను కొంచెం దూరం నుంచొచ్చాను. అవునా? నువ్వు వ్యాపారం చేస్తూ ఉంటావా తల్లి? ఒక్క వ్యాపారమేమిటి, చాలా పనులు చేస్తూ ఉంటాను. డబ్బులు సంపాదించాలి నేను. ఒక మగవాడికి ఏం తక్కువ కాదని నిరూపించుకోవాలి కదా, అందుకని. అవునా? ఇంతకీ ఎవరి దగ్గర నిరూపించుకోవాలి? మా నాన్న దగ్గరవ్వా. ఆయనకు నేను పుట్టడం అస్సలిష్టం లేదు. నేను పుట్టగానే నన్ను చంపేయమని మా అమ్మతో చెప్పాడట. కాని దానికి మా అమ్మ ఒప్పుకోలేదు. అందుకని నేనన్నా, మా అమ్మ అన్నా మా నాన్నకి చాలా కోపం. అదా సంగతి. కొడుకుంటేనే కాటికి వెళ్లే సమయంలో కర్మకాండలు చేస్తారని, పున్నామ నరకం నుంచి తప్పిస్తారని, తద్వారా మోక్షం వస్తుందని, అది నీ మూలంగా నెరవేరలేదని అతని బాధ. అందుకే అంత కోపం. అవునవ్వా, నా ముందు నా తర్వాత మగపిల్లలు పుట్టి చనిపోయి నేను మాత్రమే బ్రతికుండేసరికి
మా నాన్నకి ఇంకా కోపం ద్వేషం పెరిగిపోయాయి, నా మీద మా అమ్మ మీద. అవునా, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు తల్లి. ఇదిగో ఈ కంకణం తీసుకో, అంతా ఆ జగన్మాతే చూసుకుంటుంది. అలా ఆ కంకణం చంద్రకళ చేతికి వచ్చింది. అలా ఉండగా మరుసటి రోజు రాఘవరావు ఇంటికి వచ్చి, తల్లి చంద్రకళ, తల్లి. రాఘవరావు అలా పిలిచేసరికి ఉలిక్కిపడిన తల్లి కూతుర్లు ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి నాన్నా, ఏమైంది? నన్ను క్షమించు తల్లి. ఇన్నాళ్ళు నువ్వు నా కడుపును ఎందుకు పుట్టావని బాధపడేవాణ్ణి, కొడుకుల్ని మింగేసిన దెయ్యమని అనుకునేవాణ్ణి. నువ్వు చచ్చిపోతే బాగుణ్ణు అని కోరుకోని రోజంటూ లేనేలేదు. అలాంటిది ఈరోజు. అసలు తన ఎదురుగా నిలబడి తన గురించి మాట్లాడుతున్నది, తనని క్షమించమని అడుగుతున్నది నిజంగా తన తండ్రేనా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది చంద్రకళ. ఇంతలో, అసలు ఏమైందయ్యా, ఎందుకా కన్నీళ్ళు? చెప్పు నాన్నా, ఈరోజు ఏమైంది చెప్పండి. అదే, నేను ఈరోజు ఊరవతల సంతలో కూర్చుని సారా తాగుతున్నాను. అప్పుడే అక్కడికి మునసబుగారొచ్చారు. ఆయనతో పాటే నాకు డబ్బులప్పిచ్చిన భీముడు కూడా వచ్చాడు. అతను నన్ను చూడగానే నా చెంప చెళ్ళుమనిపించాడు. దాంతో, అరే భీముడు, ఏమైందిరా? ఎందుకతను అలా కొట్టేశావు? నాకీడ్ని నరికేయాలన్నంత కోపంగా ఉందండయ్యా, కానీ మీరు ఉన్నారనే కొట్టడంతో ఆపేశాను. ఓరిని పాసుగాల, అంత కోపమెందుకురా? ఎవరతను? అతని మీద అంత పగ దేనికిరా నీకు? నాకీడి మీద పగేంటా? నా దగ్గర కాడెద్దులు తీసుకున్నాడండే, పొలం దున్నేసిస్తానని. ఏటి, దానికే అంత కోపమా? అది కాదండయ్య గారు, ఆ ఎద్దులు తీసుకొచ్చి ఎంతో కొంత కిరాయి అయినా ఇస్తాడనుకున్నాను. కనీసం కిరాయి ఇయ్యకపోయినా ఎడ్లైనా తిరిగివ్వాలా? ఈ నా యాల గొడ్లను తీసుకెళ్లి పక్కూరు సంతలో ఒక ఆసామి దగ్గర కొదవ పెట్టేసినాడండే. పెద్ద కథేనయ్యో నీది. తర్వాత ఏమైంది చెప్పు. ఆ తర్వాత ఈడు పత్తా లేకుండా పోయాడండే. ఈడి కోసం ఎతకని ఊర్లేదంటే నమ్మండే. నాకు ఈడు తప్ప ఈడి కుటుంబం, ఇల్లు గట్రా ఏమీ తెలీదండే. తెలుసన్న నమ్మకం కొద్దీ ఇస్తే ఇలా చేశాడండే. ఆ తర్వాత ఒకరోజు నా ఎద్దులు ఒక ఆసామింట్లో కనిపించాయండే. అవి నావి అని నేను అతన్ని అడిగితే అప్పుడు అసలు విషయం బయటకొచ్చిందండే. ఈడు సీసాడు సారా కోసం కూడు పెట్టే గొడ్లను కూడా కొదబెట్టేశాడని. ఓడి అమ్మ బాడావా, గట్టికుడేనయ్యా ఈడు. తర్వాత ఏమైంది? ఆళ్ళని ఈళ్ళని అడిగి ఈడింటికెళ్ళానండే. అప్పుడు ఈ తాగుబోతుగాడు చేసిన ఘనకార్యం తెలిసి ఈడు కూతురు మా కాళ్ళ మీద పడి, అయ్యా మా నాన్నని క్షమించండి, నేనా అప్పు తీరుస్తానని నా కాళ్ళ మీద పడింది. ఆ పిల్ల మోకం చూసి ఏమీ అనలేకొచ్చేసానండే. అందుకే అన్నమాట ఈ కోపం. దానికి కూడా కాదయ్య గారు నేను ఈడు కొట్టింది. ఓరని, అది కూడా అసలు కారణం కాదా? ఇంకేం చేశాడ్రా? ఎద్దులు కొదవ పెట్టుకున్న ఆసామున్నాడు కదండే, నా బాధ చూసి నా ఎద్దులు నాకు ఇచ్చేశాడండి. ఆ తాగుబోతోడి దగ్గర నేను ఎలాగోలా వసూలు చేసుకుంటానులే అని. అయితే ఒకరోజు ఈడ ఆసామికి కనిపించేసరికి నలుగురిలో పట్టుకొని నిలదీస్తుంటే అక్కడికి ఈడు కూతురొచ్చిందంటయ్యా. అప్పుడు ఆ అప్పుకు బదులు దీన్ని కొదవ పెట్టుకో అని, నీ ఇంట్లో చాకరీ చేస్తూ ఉంటుందని 10 మందిలో ఆడపిల్లలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంటండే. ఓరిడు దుంప తెగ, ఒక్క దెబ్బతో ఆపకూడదురా భీముడు. ఇలాంటి వాణ్ణి ఇదంతా తిప్పి తిప్పి బట్టలిప్పి కొట్టినా తప్పులేదు. ఇంకో 4 తగిలీరా. ఈడు కూతురు మోగం చూసే నేనేం అనలేకపోతున్నానయ్య గారు. బంగారం లాంటి పిల్లండి. ఈడు కష్టం చేసి రూపాయి ఇంటికి తీసుకురాకపోయినా ఊరంతా అప్పులు చేసి తాగి తందలాలాడుతున్నా ఆ పిల్లే మగాళ్లాగా రకరకాల పనులు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తుందండే. ఈ రోజు నీ మొహం చూసి నన్ను వదిలేశానని వాడన్నప్పుడు తెలిసిందమ్మా. ఇన్నాళ్ళు నేనెంత తప్పు చేశానో నాకర్థమైందమ్మా. నన్ను క్షమించు. మరేం పర్వాలేదు నాన్నా, నువ్వు నన్ను క్షమించమని అడగక్కర్లేదు. అలాగే నువ్వేం భయపడకు నాన్నా, అప్పులన్నీ నేను తీర్చేస్తాను. నీకు కొడుకులేని లోటు నేను రానివ్వన్నాన్నా. రాఘవరావుకి కళ్లలో నీళ్లు తిరిగాయి. తను ఎంత అసహ్యించుకున్నా, ఎంత చేదరించుకున్నా కూడా తన కూతురు తనని ఎంత గౌరవిస్తుందో అని అలా ఆ రోజు రాఘవరావుకి జ్ఞానోదయమయింది. అలాగే తన తండ్రిలో వచ్చిన ఈ మార్పు చూసి అదంతా తన చేతికి ఉన్న కంకణం మహత్యం అని గ్రహించి చంద్రకళ ఆ ముసలవ్వని వెతుక్కుంటూ వెళ్ళింది. ఒకచోట ముసలవ్వ కనిపించింది. అవ్వా, నువ్విచ్చిన కంకణం వల్ల నా జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరిగింది. అవునా తల్లి, ఏమైంది? నేను జీవితంలో చూడలేను అనుకున్నవి, వినలేను అనుకున్నవి 2 జరిగాయి. ఈరోజు మా నాన్న నన్ను క్షమించమని అడిగారు. తప్పు చేశానని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే ఇన్నాళ్లకి ఆ కంకణం పనిచేసిందన్నమాట. నాకు మాత్రం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతలో ఆ ముసలవ్వ ఒక గంధర్వ కన్యలాగా మారిపోయింది. అప్పుడు చంద్రకళ ఏమిటి ఈ వింత అని ఆశ్చర్యపడింది. చంద్రకళ,
కంగారు పడకు. నేను ఒక గంధర్వ కన్యను. నా తండ్రికి నేను చేసిన ద్రోహం వల్ల నాకీ శాపం తగిలింది. ఇన్నాళ్ళు ఇలా భూమ్మీద ఒక బిచ్చగత్తెలాగా మారి బ్రతుకీడుస్తున్నాను. నాకు చావు లేదు. ఇంకా ఎప్పటికీ శాప విమోచనం దొరకదేమో అనుకుని నాకింక ఉపయోగపడదు కాబట్టి నీ జీవితానికైనా ఉపయోగపడుతుందేమో అని ఆ కంకణం నీకిచ్చాను. దానివల్ల నీ జీవితంలో మార్పొచ్చింది. నాకు శాప విమోచనం అయ్యింది. ఇదంతా నాకు కాస్త విచిత్రంగా ఉంది కాని మీ వల్ల నాకు కలిగిన మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. ఇదిగో తీసుకోండి. లేదు, ఆ కంకణం నువ్వే ఉంచుకో చంద్రకళ. ఇంతలో ఆకాశం నుంచి ఒక స్వరం వినపడి, చూడు అఖిలాండేశ్వరీదేవి, ఆ కంకణం నీ చేతికి ఉండడం ఎంతో ముఖ్యం. అది లేకుండా నువ్వు మన ప్రపంచంలోనికి రాలేవు. ఇన్నాళ్ళు నీలో ఉన్న అహం, స్వార్థం, ఆశ ఎక్కడో ఒక మూల ఉండనే ఉన్నవి. అందుకే నీవు ఇన్నాళ్ళు ఇలా శాప విమోచనం లేకుండా ఇక్కడే ఉండిపోయావు. కాని చంద్రకళ విషయంలో నీకే తెలియకుండా నీలో ఉన్న దుర్గుణాలు అన్నీ వదిలి నువ్వు ఆమెకి సాయం చెయ్యాలి అనుకున్నావు. అది కూడా మనస్ఫూర్తిగా. అందుకే ఆ కంకణం పనిచేసింది. ఆమె మనసు సంతోషపడింది. నీవల్ల ఒక మనిషి మనసుకి ఉపశమనం లభించింది. అందుకే నీకు ఈరోజు విముక్తి కలిగింది. ఇక నీవు మన ప్రపంచానికి రావలసిన సమయం ఆసన్నమైంది అని సెలవిస్తుంది. అప్పుడు, ఓహో, నాకిప్పుడు విషయం అర్థమైంది. ఇదిగో తీసుకోండి మీ కంకణం. అవును, అసలు మీరు ఏం చేయడం వల్ల ఈ శాపం తగిలిందో తెలుసుకోవచ్చా? మా నాన్న నాకు అన్ని విధాలా సరిపడే యోగ్యుడైన ఒక యువకుడిని తెచ్చి తనతోనే నా వివాహం అని చెప్పాడు. కాని నాకతను అంత అందంగానూ రాజకుమారుడిలాగానూ కనిపించలేదు. అలా అని మా నాన్నకి నేను ఎదురు చెప్పలేను. ఎందుకంటే మా నాన్న నా కోసం అన్నీ ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటాడు కాబట్టి. కాని అతన్ని వివాహం ఆడటానికి నా మనసు అంగీకరించలేదు. దాంతో ఒకరోజు మా దేశ సైన్యాధ్యక్షుడు, ఆడపిల్లల కలల రాకుమారుడు అయిన అతన్ని నేను కూడా మోహించాను. అతన్ని వివాహం చేసుకోవాలని, అంత అందగాడిని నా వలలో పడేసి నా వెనకే తిప్పుకోవాలని, దాన్ని చూసి అంతఃపుర కాంతలంతా కుళ్ళుకోవాలని ఆశపడి అతన్ని వివాహం చేసుకున్నాను. అవునా? తర్వాతేమైంది? ఆ విషయం తెలిసి ఆగ్రహించిన మా నాన్న, అందం, ఐశ్వర్యం శాశ్వతం కాదు, అది నాకు తెలిసి రావాలని అందవిహీనంగా మారి భిక్షగత్తెలా భూమ్మీద దరిద్ర జీవితం అనుభవించమని శపించాడు. అలాగా? ఏదేవైనా అంతా మనమంచికే అన్నట్టు నీ జీవితంలో, నా జీవితంలో ఒక మార్పైతే జరిగింది. ఇక నేను వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. నీకు అంతా శుభమే జరుగుతుంది చంద్రకళ. అలా చంద్రకళ ఆమెకి మనసులో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంటికి వెళ్తుండగా దారిలో మునసబు, భీముడు ఎదురవుతారు. దాంతో భీముడు, తల్లే, బావున్నావా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? అంటూ కుశల ప్రశ్నలు అడిగి చంద్రకళ వెళ్ళిపోయాక మునసబు భీముడితో, యారా భీముడు, ఎవర్రా పిల్ల? అదేనయ్యా, ఆ రోజు నేను చెప్పాను కదా, ఆ తాగుబోతోడు కూతురని. ఓరని, ఆ ముక్క ముందే చెప్పకూడదు. ముఖమైనా సరిగ్గా చూడలేదే, మంచి పిల్లలాగానే ఉండే. మంచిదేంటయ్యా, ఆ పిల్ల గుణంలో సీత, అందంలో రాధా, మంచితనానికి మర్యాదకి మండోదరి, ఊర్పులో ఉర్మిళలాంటిదయ్యా ఆ పిల్ల. ఓహో, పురాణాలన్నీ పుక్కిలిస్తున్నావు. అంత నచ్చింది ఆ పిల్ల? బంగారం లాంటి పిల్లయ్య గారు, ఎవరికి నచ్చదు చెప్పండి? నిజానికి నా కొడుక్కి ఆ పిల్లంటే బాగా ఇష్టమయ్యా. కాని ఆ పిల్ల అందానికి, గుణానికి మీలాంటి వాళ్ళింటికి కోడలుగా వెళ్లాల్సిన పిల్లని తప్పని నేనే మందలించానయ్యా. తస్సదియ్యా, ఏంద్రా భీముడు నువ్వనేది? నీ కొడుకు ఇష్టపడుతుంటే నాలాంటి వాళ్ళింట్లో ఉండాల్సిన పిల్లంటావు. నీ కొడుకేం తక్కువ, గుణంలోనూ అందంలోనూ సరిగ్గా సరిపోతాళ్లే. అది కాదండయ్యా, మీలాంటి గొప్పోళ్ళింటికి పోతే ఆ పిల్ల పెళ్లి తర్వాతైనా కాస్త సుఖపడుతుంది కదండి. ఇప్పుడు ఎలాగో కష్టపడుతుంది. ఒరే భీముడు, ఇయాల ఎందుకో నీలో ఒక గొప్ప యోగి కనిపిస్తున్నాడ్రా. నీ ఆలోచనలో ఇంత లోతుందా? కాని భీముడు, నువ్వొక విషయం తెలుసుకోవాలరా. చెప్పండయ్యా. ఆ పిల్ల విషయంలో బాగానే ఆలోచించావు కాని నా విషయంలోనే సరిగ్గా ఆలోచించలేదు. అయ్యా క్షమించండయ్యా, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే. అదేం లేదురా, ఇక్కడ గొప్పోడు కానడంటూ ఎవరూ లేర్రా. అందరూ ఒకలాంటి మనుషులే. మనకున్న తెలివి, డబ్బు, అందం, అధికారం, మంచితనం, ఇలా ఏదో ఒక విషయం వల్ల ఒకరికంటే ఒకళ్ళు ఎక్కువ తక్కువ అన్న భావనలు ఏర్పరచుకుంటూ ఉంటాం అంతే. అర్థమైందయ్యా. సరేగాని రేపే వెళ్ళి ఆ పిల్లని మీ ఇంటి కోడల్ని చేసుకో. అయ్యా అది అదీ లేదు, ఇదీ లేదు. మీ ఇంటి కోడలు నా కోడలు కాకుండా పోతుందా ఏంటి?
నీ కొడుక్కి రేపే ఒక ఇల్లు 10 ఎకరాల మామిడి తోట 2 ఎకరాల మాగాని రాసిస్తాను. నీ కొడుకు కోడలు ఇద్దరూ చిలకా గోరింకల్లాగా మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు. అయ్యా మీ రుణం తీర్చుకోలేనయ్యా. రుణం ఏముందిరా, ఇన్నాళ్ళు నీ కుటుంబం అంతా నా కోసమే పనిచేశారు. నీకోసం ఆ మాత్రం చేయలేనా? అలా కొద్ది రోజుల తర్వాత చంద్రకళ జీవితం మారిపోయింది. ఆనందం ఆమె ఇంటి తలుపు తట్టింది. సంతోషం ఆమె నట్టింట్లో చిందులు వేసింది. ఒక ఇంటికి ఇల్లాలై ఇంట్లో వెలుగులు నింపింది.